రాజంపేట ఎంపీగా గెలుపొందిన మిథున్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఈ ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని విషయంలో ప్రజల దృష్టికి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో ఓటర్లు తెలుగుదేశం పార్టీ అలాగే మా నాయకులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై గౌరవంతో మొన్న దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈరోజు వైసీపీలో 11 మంది శాసనసభ్యులు గెలిచి అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది. ఇవన్నీ జీర్ణించుకోలేక కేవలం 3 వారాల వ్యవధిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో అరాచకాలు జరిగినట్టు వైసీపీ నాయకులపై, వైసీపీ కార్యకర్తలపై, ఈ రాష్ట్ర ప్రజలపై ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష కట్టి దౌర్జన్యాలు చేస్తున్నారని ప్రతి ఒక్క రోజు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాయలసీమ జిల్లాలోనే ఒక మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరన్నంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడైన వాళ్ళ కొడుకైన మిథున్ రెడ్డి అని చెప్తున్నా. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి కూడా రాజంపేట ఎంపీ సెగ్మెంట్లోనే ఉంది. అందుకు నేను మీ ముందరికి కొన్ని క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మిథున్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో అన్యాయాలు జరిగిపోయినట్టు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు ఈరోజు భయపడే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. సోదరులారా, ముఖ్యంగా ఒకటే గమనించాలా, 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం గురించి మీ దృష్టికి కొన్ని తీసుకోబోదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కడో వైజాగ్ ఉంది, ఎక్కడో రాజంపేట ఉంది, తిరుపతి ఉంది. మీకు వాళ్ళ విషయాలు తెలుసో తెలీదో నేను చెప్తున్నా. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. వందలాదిగా కాదు, వేలాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బు సౌత్ ఆఫ్రికాలోనో, ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో కాదు, కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు ఏమైతే ఉన్నాయో అన్ని దోచేసినారు. ముఖ్యంగా ఖనిజాల విషయానికి వస్తే గ్రానైట్ అయితేనేం, ఇసుక అయితేనేం, లాట్రైట్ అయితేనేం, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు, ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. అలాగే ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంటే పక్కలున్న బెంగళూరుకు, చెన్నైకి రోజుకు వేలాది టిప్పర్లతో ఇసుక తోలింది ఎవరు? ఆ దరిద్రులని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఇంకా చెప్తున్నా, పేదవానికి 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో, వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. ఇలాంటి వాళ్ళు ప్రజలతో తిరస్కరింపబడి ఈరోజు ధరావతులు కూడా కోల్పోయినారు. అసెంబ్లీలకు కూడా వచ్చే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు వెళ్తున్నారు. నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి.
నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు 1985లోనే ఎమ్మెల్యే అయినారు, 89లో ఎమ్మెల్యే, 92లో మా సోదరుడు ఎమ్మెల్యే, 93 బై ఎలక్షన్ల తర్వాత మరొకసారి 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మాది. మిథున్ రెడ్డి కుటుంబం మేము ఎమ్మెల్యేలుగా, మా తండ్రిగా ఎమ్మెల్యేలు చేసిన టైంలో వాళ్ళ నాయన క్వార్టర్ బాటిల్ ఎత్తుకొని సైట్లలో లేకపోయి సైట్లలో ఒక చిన్న మేస్త్రిగా పనిచేసుకునే కుటుంబం వాళ్ళది. ఈరోజు ఏదో నేను సేమ్ ఒకే ప్రాంతం నుంచి మంత్రిని అని చెప్పి నా మంత్రి పదవి ఏదో కోల్పోతాను, నేను భజన చేస్తున్నానని అని చెప్తున్నాడు. నేను గర్వంగా చెప్తున్నా, 25 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నాకు 2004లోనే వచ్చింది. ఆ రోజు నాకు 5 నెలలు వయసు తక్కువతో నేను పోటీ చేయలేకపోయినా 20 ఏళ్ళ తర్వాత నాకు అవకాశం వచ్చింది. రాయచోటి అనే నియోజకవర్గం రాష్ట్రంలోనే మరో పులివెందలని వాళ్ళే చెప్పేవాళ్ళు. అలాంటి ప్రాంతం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచినాను. అలాగే నమ్మకంగా గత 4.5 సంవత్సరాలు వైసీపీ పార్టీని వదిలి బయటకు వచ్చి ప్రతి ఒక్క ఘటనలో అయితే సంఘటనలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాను. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా ఇచ్చారు. అది కూడా సాదా సీదా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ సంబంధాలు ఉన్న శాఖలు ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, అలాగే స్పోర్ట్స్ అయితేనేమి యువజన సర్వీస్ మంత్రిగా నన్ను ఆయన చేశారు. దానికి నేను చాలా కృతజ్ఞుడిని.